పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలోని పలు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విలువలతో కూడిన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సమన్వయం మరింత పెరుగుతుందని చెప్పారు. విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, ప్రవర్తన, క్రమశిక్షణ వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. వెజిటేబుల్ బిర్యానీ, వారానికి 5 రోజులు గుడ్లు, వారంలో 3 రోజులు మిల్లెట్ చిక్కీ, మరో 3 రోజులు రాగి జావా, అన్నం, సాంబార్, వెజిటేబుల్ కర్రీస్. భగవతి కళావతి పరం జ్యోతి శ్రీ సరము వాకిలకింపవే ఆదరించునిగా వింపవే సాధు బృందములలో వెలి కళావతి. దంపతులకు 5 పిల్లలు, వీరందరికీ కూడా తల్లికి వందనం 65,000 రూపాయలు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగులను పెట్టి ముఖ్యంగా తల్లిదండ్రులకి, విద్యార్థులకి అనుసంధానంగా ఉపాధ్యాయుల ద్వారా ఏ విధంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటుగా ఒక నాణ్యమైనటువంటి విద్యని, విలువలతో కూడినటువంటి విద్యని అందించాలనే ఉద్దేశంతో ఎస్ఎంసి కమిటీలని, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను మొట్టమొదటిగా నియమించినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. ముఖ్యంగా 4వసారి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకుని ముఖ్య ఉద్దేశం మన పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్లు మీకు ఇవ్వటం. పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, పిల్లల హాజరు ఏ విధంగా ఉంది, పిల్లలు స్కూల్లో ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా తల్లిదండ్రులుగా మనం నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత. మనం ఏ విధంగా పిల్లల పట్ల, పిల్లలు చదువుతున్నటువంటి తీరుని గమనిస్తూ వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ భవిష్యత్తులో వారిని అన్ని విధాలుగాను కూడా ఉత్తమ పౌరులుగా నింపాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం మెగా పీటీఎంలను ప్రారంభించింది.